ఏ వెరీ జుబిలియంట్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పడం గురించి మీ ముందుకి రావడం జరిగింది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియచేస్తుంది అంటే ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉన్న పని తెలియచేస్తుంది. అంటే నేనేం చేస్తున్నాను ఇప్పుడు? ఐ ఆమ్ టీచింగ్. మీరందరూ ఏం చేస్తున్నారు? మేము అందరం వింటున్నాం. అప్పుడేమనాలి? వీఆర్ లిజనింగ్. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. ఆగిపోలేదు, అది తిరుగుతూ 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 ఉంది, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ 3 యాక్షన్లు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడు? ప్రజెంట్లోనా పాస్ట్లోనా? ఎట్ ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీనికి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తామంటే ఐ విట్నెస్. మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న పని. మీ కళ్ళ ఎదురుగుండా ఏం జరుగుతుంది? మీ కళ్ళ ఎదురుగుండా ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. మీ కళ్ళ ఎదురుగుండా ఒక అబ్బాయి పరిగెడుతూ ఉన్నప్పుడు ఏమంటాం? హీఈజ్ రన్నింగ్. ఈ సెంటెన్సు కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఐడెంటిఫికేషన్ చెప్తున్నాను. ఏదైనా వెర్బ్కి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా వెర్బ్కి కానీ ఇంగ్ ఫారం చేర్చితే ఆ పని కంటిన్యూ అవుతున్నట్టు. 99.99 అదే మీనింగ్ వస్తుంది. 0.001 ఏదో ఒక్కడో మీనింగ్ కొద్దిగా మారచ్చు. ఏంటి? ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫారం కానీ చేరితే అది ఆ పని కంటిన్యూ అవుతున్నట్టు. ఐఎమ్ టీచింగ్ అంటే కంటిన్యూ అవుతుంది. యు ఆర్ లిజనింగ్, ఇక్కడ చూడండి ఇంగ్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. చూడండి, హీఈస్ ప్లేయింగ్ అంటే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దే ఆర్ లిజనింగ్ కంటిన్యూ అవుతుంది. ఐ యామ్ స్టడీయింగ్. ఏ వెర్బ్కైతే ఇంగ్ ఫామ్ చేరుతుందో అక్కడ యాక్షన్ కంటిన్యూ అవుతున్నట్టు. అంటే అది ప్రజెంట్లో కంటిన్యూ అయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. పాస్ట్లో కంటిన్యూ అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వబోతుంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవ్వబోతుంది. అది ఆల్రెడీ కొద్దిగా టూకీగా చెప్పాను. ఇప్పుడు మన ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే మన ఐ విట్నెస్, మన కళ్ళ ఎదురుగుండా ఏదైతే కంటిన్యూ అవుతుందో దాన్ని ప్రజెంట్లో కంటిన్యూ అవుతుందని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అలాగే చూడండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళు ఇల్లు కడుతున్నారా అంటాం. అదేంట్రా బాబు, వాళ్ళు ఇల్లు కడుతున్నారంటే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారండి. అంటే ఏదైనా ఒక వర్క్ అవ్వడానికి కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది. ఒక 6 నెలలు కానీ ఒక 8 నెలలు కానీ లో ఒక ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కానీ ఆ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉంటుంది. ఆ వర్క్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే దాన్ని కూడా కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఎలాగా? వాళ్ళు ఇల్లు కడుతున్నారు, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. అదేవిధంగా మా అక్క ఎంబీబీఎస్ చదువుతుంది. ఇది మీ అక్క ఎంబీబీఎస్ చదువుతుందా? ఇదిగారో ఇప్పుడు అది చెస్ ఆడుతుంది కదా అంటే కాదు. అంటే ఎంబీబీఎస్ చదవడానికి ఒక 5 years ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రాము ఆ ప్రోగ్రెస్లో ఉంది. ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. అది కొనసాగుతూ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. అలాగే గవర్నమెంట్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఒక 4 years పడుతుంది. కానీ ఇప్పుడు నైట్ వెళ్తే అక్కడ ఎవరో కన్స్ట్రక్ట్ చేయరు. కానీ ఆ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఆ ప్రాజెక్టు, ఆ యొక్క వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఆ వర్క్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. అలాగే చూడండి, నెక్స్ట్ డిసైడెడ్ ఫ్యూచర్. డిసైడెడ్ ఫ్యూచర్ అంటే అది ఎలా చెప్తారంటే వీటి గురించి కొద్దిగా టూకీగా చెప్పి నేను ప్రతి దాని గురించి మళ్ళీ వివరంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, మీ డైరీ ఉంది. డైరీలో 28th నువ్వు వెడ్డింగ్కి వెళ్తున్నావు. ఐఎమ్ అటెండింగ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్. అంటే
డిసైడ్ అయిపోయిన ఫ్యూచర్ని ఇంక నువ్వు డిసైడ్ అయిపోయావు. రేపు మీ ఫ్రెండ్స్ అందరూ గార్డెన్ పార్టీకి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒరే నువ్వు రారా అంటే లేదురా నేను రేపు పరీక్ష రాస్తున్నాను అంటే ఏంటి? 30th ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్, ఐ ఆమ్ టేకింగ్ ఎగ్జామ్. రైటింగ్ అన్నా టేకింగ్ అన్నమాట ఎగ్జామ్. 28th మా బ్రదర్ మ్యారేజ్, మా కజిన్ మ్యారేజ్, ఐ ఆమ్ గోయింగ్ టు మై కజిన్స్ వెడ్డింగ్. ఇక్కడ ఏంటి? ఇంగ్ ఫామ్ వస్తుంది. ఫ్యూచర్ని ఇంగ్ ఫామ్తో కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నువ్వు డిసైడ్ అయిపోయావు. నేను చూడండి, మనం తెలుగులో కూడా ఇలా చెప్తాం, రేపు రారా మా ఇంటికంటే లేదురా రేపు రాజమండ్రి వెళ్తున్నాను. రాజమండ్రి వెళ్తున్నానంటే ఇప్పుడు వెళ్తున్నప్పుడే చెప్పాలి కదరా. నేను రాజమండ్రి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను కదరా, రేపొద్దున దాన్ని అలా చెప్పకూడదు కదరా అంటే కాదు. ఫ్యూచర్ని కూడా డిసైడ్ అయిపోయినప్పుడు ఇప్పుడు నుంచి నువ్వు ఇన్వాల్వ్ అవుతావు. ఎల్లుండి మా అన్నయ్య వచ్చేస్తున్నాడు రా అంటాం. అంటే అమెరికాలో ఉన్నాడు, 5 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు. మై బ్రదర్ ఈజ్ కమింగ్ డే ఆఫ్టర్ టుమారో, ఐఎమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. 31st మై బ్రదర్ ఈజ్ కమింగ్, మా బ్రదర్ వస్తున్నాడు, ఈజ్ కమింగ్. ఆ రోజు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ హిమ్, నేను వెళుతున్నాను. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పనే కాకుండా ఫ్యూచర్లో జరగబోయే పని కూడా తెలియచేస్తుంది. ఫ్యూచర్లో జరగబోయే పని అంటే అది డిసైడ్ అయిపోయావు. మా బ్రదర్ రేపు వచ్చేస్తున్నాడు, ఆల్రెడీ ప్రయాణం అయిపోయాడు, ఫోన్ చేశాడు, నేను రేపు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, రేపు రారా సినిమాకి వెళ్తాను, లేదురా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను రా మా బ్రదర్ని రిసీవ్ చేసుకోవడానికి. సో డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యూచర్ని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో చెప్పచ్చు. దట్ ఈస్ ద థింగ్. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇరిటేటింగ్ హ్యాబిట్స్. ఇరిటేటింగ్ హ్యాబిట్స్ అంటే చూడండి, ఏదైనా మంచి హ్యాబిట్ ఉంటే అతడు ఆ పని బాగా చేస్తాడు, అతడు పాటలు బాగా పాడతాడు, అప్పుడు ఏమంటాం? హీ సింగ్స్ వెల్ అంటాం. అలాగే ఆడు క్రికెట్ బాగా ఆడతాడు, హీ ప్లేస్ క్రికెట్ వెల్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఇలా కాకుండా ఒరే ఆడు ఎప్పుడు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు రా, ఆ డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పాం. ఈ ఆల్వేస్ డిస్టర్బింగ్ ఈజ్ రూమ్మేట్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు అలాగ షంటుతోనే ఉంటుంది. షీ ఈజ్ నాగింగ్ ఆల్వేస్, అలాగ తిట్టుకుంటూనే ఉంటుంది ఎవరినొకరు. అలాగే చూడండి, వాడు ఎప్పుడు కూడా అవతలను ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, ఈజ్ ఇరిటేటింగ్ అదర్స్. సో ఈ టైప్లో చెప్పినప్పుడు అది ఆ హ్యాబిట్ అవతల వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలగచేసేటువంటి హ్యాబిట్ అయినప్పుడు, ఇరిటేటింగ్ హ్యాబిట్ అయినప్పుడు దాన్ని మనం కంటిన్యూస్ ఫామ్లోనే చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా సోషలాజికల్ చేంజెస్. సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ప్రైసెస్ ఆర్ రైజింగ్, ధరలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ద క్రైమ్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. అలాగే ప్రజల్లో ద హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డ్యామేజింగ్. ఇలాగా ఇది సమాజంలో ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు కంటిన్యూస్ ఫామ్లో చెప్పచ్చు. సమాజంలో జరిగేటువంటి మార్పుల్ని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మన కళ్ళ ఎదురుగుండా జరుగుతూ ఉన్న పని చెప్పచ్చు. ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, అలా చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే అలాగే డిసైడెడ్ ఫ్యూచర్ అంటే నేను ఎల్లుండు ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్ టుమారో, ఐఎమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ టుమారో, ఐఎమ్ గోయింగ్ టు మై కజిన్స్ వెడ్డింగ్ అని ఫ్యూచర్లో జరిగిపోయేదాన్నన్నా మనం డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరీలో రాసుకుంటాం ఇది ఇలాగని. డిసైడ్ అయిపోయిన దాన్ని కూడా మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఒక వర్క్ ఉంటుంది, ఆ వర్క్ అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది.
ఈ స్టడింగ్ ఎంబీబీఎస్ అంటే ఏంటి, ఇంకా 5 years అవుతుంది, 5 years ప్రోగ్రెస్ అవుతుంది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్ కట్టడానికి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఆ ప్రాసెస్ కొనసాగుతున్నప్పుడే దాన్ని కూడా కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. అలాగే దీనికి క్లూ వర్డ్స్ ఉన్నాయి. క్లూ వర్డ్స్ ఏంటంటే చూడండి, నౌ అంటే ఇప్పుడు, రైట్ నౌ అన్న ఇప్పుడే, ప్రజెంట్, ఇవన్నీ ప్రజెంట్కి సంబంధించినవి. చూడండి, నౌ అంటే ఏంటి, ప్రజెంట్, ఇప్పుడుకి సంబంధించిందే. రైట్ నౌ అంటే ప్రజెంట్కి సంబంధించిందే. ప్రజెంట్లీ అన్న ప్రజెంట్కి సంబంధించి, ఎట్ ప్రజెంట్ అన్న ప్రజెంట్కి సంబంధించిందే. ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినవి. ఏ యాక్షన్ అయితే ప్రజెంట్కి సంబంధించి అది కంటిన్యూ అవుతూ ఉందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. చూడండి, దీస్ డేస్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి, అట్ దిస్ మూమెంట్ అది ప్రజెంట్కే. అట్ ప్రజెంట్, డోంట్ డిస్టర్బ్ మీ, అట్ ప్రజెంట్ ఐఆమ్, డోంట్ డిస్టర్బ్ మీ అన్నప్పుడు ప్రజెంట్లో అతడు ఏదో పనిలో నిమగ్నం. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ స్టడీయింగ్ అంటే నేను ఆ పని డోంట్ డిస్టర్బ్ మీ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు అంటాడు, నేను ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాను, ఒక పని కంటిన్యూ చేస్తున్నాను, వద్దండి. డోంట్ డిస్టర్బ్ మీ, కీప్ క్వైట్, ఐఎమ్ ప్రేయింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆ స్ట్రక్చర్స్ కూడా చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదండి. ప్రజెంట్ ఏదైనా వెర్బు ఏదైనా ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉందంటే అది కంటిన్యూ అవుతుందని మనం ఎలాగ చెప్పగలమండి, అది ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేరితే అది కంటిన్యూ అవుతున్నట్టు. చూడండి, ఇక్కడ ఇంగ్ ఫామ్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడూ కూడా బీ ఫామ్స్తోనే వస్తుంది. బీ ఫామ్స్ అంటే చెప్తాను చూడండి. ఐ ప్లేయింగ్ క్రికెట్ అంటే తప్పు. ఐ ప్లేయింగ్ క్రికెట్. అలాగే దే వాచింగ్ టీవీ. షీ కుకింగ్ ఫుడ్. ఈ సెంటెన్స్లు తప్పు. అంటే మరి ప్రజెంట్లో ఆ యాక్షన్ కంటిన్యూ అవుతుందని చెప్పినప్పుడు మీరు ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేరితే అది కంటిన్యూ అవుతుందని చెప్పారు కదండి. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదండి అన్నారు, కానీ ఇక్కడ స్ట్రక్చర్ తప్పు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడూ కూడా ఈజ్, బీ ఫార్మ్స్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్స్, వీటిని బ్రీ ఫార్మ్స్ అంటారు. ఇవి లేకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ అవ్వదు. అర్థమైంది కదండి. ఇవి తప్పు, ఈ సెంటెన్సులు తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ ఐ ప్లేయింగ్ కాదు, ఐకి ఐ ఆమ్ ప్లేయింగ్, దేకి దే ఆర్ ప్లేయింగ్, హీ షీట్లకి ఈజ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది, మిగతా అన్నిటికి కూడా వీ, దే, యూకి ఆర్ వస్తుంది. యామ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యామ్, ఈజు, ఆరు అనేవి ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. ఏ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్? ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. ఈ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్తోనే కంటిన్యూస్ టెన్స్ మనం చెప్పాలి. ఈ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఆర్, ఈజ్తోనే ఈ కంటిన్యూస్ టెన్స్ ఫ్రేమ్ అవుతుంది. లేకపోతే సెంటెన్స్ రాంగ్. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? ప్రతి సెంటెన్స్లో కూడా ఎవడో ఆ పని చేశాడంటే ఆ వ్యక్తి ఉంటాడు. అర్థమైంది కదా. సబ్జెక్ట్ అంటారు వాడిని. ఐ ఇక్కడ ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్లో ఏమి ఉండాలి? హెల్పింగ్. ఐ యామ్ ప్లేయింగ్ అంటే ఇక్కడ కంటిన్యూ అవుతున్నట్టు ఇంగ్ ఫామ్తో తెలుస్తుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడూ కూడా బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్లు ఖచ్చితంగా ఉండాలి. అవి లేకుంటే ఈ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. అర్థమైంది కదా. దిస్ ఈజ్ ద థింగ్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు తెలిసింది మీకు. ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని అని, అది ఎలా ఫామ్ అవుతుందో తెలిసింది. అంటే ఏదైనా వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేరితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్
ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈజ్, యామ్, ఆర్ లేకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ అవ్వదు. అందుకు ఈజు, యామ్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి ఈజు, యామ్, ఆర్తో ఇంగ్ ఫామ్ కలిస్తే అది ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్నట్టు. అర్థమైంది కదా? ఓకే, లెట్ us గో టు ద సిచ్యువేషన్స్. ఓకే, ఇక్కడ ఇవి డోంట్ డిస్టర్బ్ మీ, లుక్ హౌ హీఈస్ టాకింగ్, చూడాడు ఎలా మాట్లాడుతున్నాడో. లుక్ అన్నప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావురా అంటే నేను నిన్న సినిమా దగ్గరికి వెళ్ళానురా, మొన్న కాఫీ తాగానురా, ఎవడో చెప్పడు. ఏం చేస్తున్నారంటే నేను బుక్ చదువుతున్నాను, ఐఆమ్ రీడింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ అని కానీ ప్రశ్న వేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆన్సరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే వస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే వస్తుంది. డోంట్ డిస్టర్బ్ మీ అంటే అవతల వ్యక్తి ఏదో ఒక పనిలోనే ఏదో ఒక పని కంటిన్యూ చేస్తున్నాడు. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ రీడింగ్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ ప్రేయింగ్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. అంటే డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటాడో, ఏదైనా వ్యక్తి ఏ పనిలో ఉన్నా నిమగ్నం అయిపోయి కంటిన్యూ అవుతున్నప్పుడే అంటాడు. అందుకే డోంట్ డిస్టర్బ్ మీ అన్నప్పుడు చూడు ఆడు ఎలా ఆడుతున్నాడు, లుక్ హౌ హీఈస్ ప్లేయింగ్, చూడు ఆడు ఎలా మాడుతున్నాడు. లుక్ అన్నప్పుడు, కీప్ క్వైట్ అన్నప్పుడు ఒక పనిలో ఇన్వాల్వ్ కంటిన్యూ అవుతున్నప్పుడే అది చెప్తారు. సో ఇటువంటి కీవర్డ్స్ని బట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్స్. ఐ విట్నెస్ అంటే మన కళ్ళ ఎదురుగుండా జరుగుతూ ఉన్న పని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఐ ఆమ్ టీచింగ్, నేను ఇప్పుడు టీచ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఐ ఆమ్ టీచింగ్ అంటే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మేమందరం కూడా వింటున్నాము అంటే ఎలా చెప్పాలి, we are listening. ఆవిడ వెళ్ళిపోతుంది, అదిగో ఆవిడ వెళ్ళిపోతుంది, షీ ఈజ్ గోయింగ్. వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు, అదిగో వాళ్ళు ఆడుకుంటున్నారు, దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ప్లేయింగ్ అంటే మన కళ్ళ ఎదురుగుండా అంటే ప్రజెంట్లో ఏదైతే కంటిన్యూ అవుతుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అది సిచ్యువేషన్ 1 ఐ విట్నెస్. సిచ్యువేషన్ 2 చెప్తాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇది మన కళ్ళ ఎదురుగుండా కనిపించక్కర్లేదు. ఒరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా అంట, అంటే బ్రదర్స్ ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు. అప్పుడు ఏం చెప్పాలి, దే అంటే ప్లూరల్గా దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. దే ఆర్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళు ఇప్పుడు చెస్ ఆడుతున్నారు కదా అని అనొచ్చు. కానీ అలా కాదు, ఏదైనా ఒక వర్క్ ఒక ప్రాజెక్ట్ కానీ దాని వర్క్ ప్రోగ్రెస్ అవుతుంటే ఒక పని ఏదైనా వర్క్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక వర్క్ కానీ ఒక నిర్దేశింపబడిన పని కానీ లాంగ్ డ్యూరేషన్, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి 1 year పట్టచ్చు, ఎంబీబీఎస్ చదవడానికి 5 years పట్టచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఒక 3 years పట్టచ్చు. అటువంటి లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఉన్నట్లని వాటి యొక్క వర్క్ ప్రోగ్రెస్ అవుతుంటే వాటిని కూడా అది కొనసాగుతూ ఉంది, కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు అనమాట. చూడండి, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. అలాగే మా సిస్టరు ఎంబీబీఎస్ చదువుతుంది, మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్ ఎంబీబీఎస్. స్టడీయింగ్ కొనసాగుతుంది, ఎంబీబీఎస్. ఇక్కడ మీ ఎదురుగుండా
మీ సిస్టరు ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతుందని కాదు, ఎంబీబీఎస్ చదవడానికి 5 years జరుగుతుంది, ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, అది కొనసాగుతుంది. నెక్స్ట్ అలా అదేవిధంగా చాలా ఉంటాయి. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, దే ఆర్ షీ స్టడీయింగ్ ఎంబీబీఎస్. నెక్స్ట్ దే ఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్, వాళ్ళకు ప్రాజెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. అలాగే హీ ఈజ్ రైటింగ్ ఏ నావల్. ఆయన ఇప్పుడు కాఫీ తాగుతున్నాడు. ఆయన నవల రాస్తున్నాడు రా, ఆయన ఎక్కడ నవల రాస్తున్నాడు రా, కాఫీ తాగుతున్నాడు కదా అనొచ్చు. లేదురా అంటే ఇప్పుడు అది ఐ విట్నెస్ని నౌ హీఈస్ టేకింగ్ కాఫీ. యాక్చువల్లీ అక్కడ ఏ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది, నవల్ రాయడానికి 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. నవల్ రాయడం అనే ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే మిస్టర్ రవి ఈజ్ మేకింగ్ ఏ ఫిలిం, ఆయన సినిమా తీస్తున్నాడు రా. ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ ఉండి, అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండి ఆ పని కొనసాగుతూ ఉంటే దాన్ని కూడా కంటిన్యూస్ టెన్స్తో చెప్పచ్చు. ఇప్పుడు మీకేం తెలిసింది, ప్రజెంట్లో మన కళ్ళెదురుగుండా కంటిన్యూ అవుతున్న పని, ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, అది చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఏదైనా ఒక వర్క్ కానీ ఒక కోర్సు కానీ ఒక లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నటువంటి లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి ఒక ప్రాసెస్ కొనసాగుతుంటే దాన్ని కూడా మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ డిసైడెడ్ ఫ్యూచర్. నెంబర్ 3 డిసైడెడ్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో ఈ పని చేద్దాము అని మీరు డిసైడ్ అయిపోయారు. అప్పుడు దేంతో చెప్తాం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న కొనసాగుతున్న పన్నే కాకుండా ఫ్యూచర్లో డిసైడ్ అయిపోయిన పని కూడా కంటిన్యూస్ టెన్స్లో చెప్పచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఒక అతను డైరీలో రాసుకున్నాడు ఇలాగా, 28th వాళ్ళ కజిన్ వెడ్డింగ్కి వెళ్తున్నాడు, 30th ఇంటర్ కాలేజ్ మ్యాచ్ ఆడుతున్నాడు, 1st ఎగ్జామ్ రాస్తున్నాడు, 3rd డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైం టేబుల్గా రాసేసుకున్నాడు. అలా చేయాలి. మిస్ అయితే డెంటిస్ట్ దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ దొరకదు. మళ్ళీ వెడ్డింగ్ మిస్ అయితే మళ్ళీ జీవితంలో ఆ సిచ్యువేషన్ రాదు. నెక్స్ట్ అందుకేంటంటే ఇప్పుడు 28th ఎవరో మీ ఫ్రెండ్ వచ్చి గార్డెన్ పార్టీ ఉంది రారా అన్నాడు. లేదురా, నో, ఐఎమ్ గోయింగ్ టు మై కజిన్స్ వెడ్డింగ్. మా కజిన్ పెళ్ళికి వెళ్తున్నాను రా, రావడం కుదరదు. 30th ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఒరే గుడికి వెళ్దాం రారా రేపు అన్నారు. లేదమ్మా గార్డెన్ పార్టీకి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ అందరూ కలిసి డిసైడ్ అయిపోయారు. అంటే లేదమ్మా రాను, నేను తర్వాత వస్తానమ్మా గుడికి, నేను రేపు 30వ తారీఖున గార్డెన్ పార్టీకి వెళ్తున్నానమ్మా. సో ఓకే, టుమారో వి షల్ గో టు టెంపుల్ అంటే నో, ఐ డోంట్ కమ్ మమ్మీ, ఐఎమ్ గోయింగ్ టు గార్డెన్ పార్టీ విత్ మై ఫ్రెండ్స్. సో 30వ తారీఖున ఏం చేస్తాను, ఐ ఆమ్ గోయింగ్ టు గార్డెన్ పార్టీకి వెళ్తున్నాను. అంటే చూడండి, రేపు మా ఇంటికి రారా అంటే లేదురా రేపు రాజమండ్రి వెళ్తున్నాను రా. రాజమండ్రి వెళుతున్నాను అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ లాగా తెలుగులో కూడా రేపు రాజమండ్రి వెళ్తున్నాను రా, రేపు గార్డెన్ పార్టీకి వెళ్ళి రేపు పరీక్ష రాస్తున్నాను రా, రావడం కుదరరా అంటాం కదా. అదే ఎక్స్ప్రెషను, అటువంటి ఎక్స్ప్రెషనే ఇంగ్లీష్లో కూడా వచ్చింది. తెలుగులో కూడా ఫ్యూచర్ని ఈ కంటిన్యూస్ ఫామ్లోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము.
సో దట్ ఈజ్ ద థింగ్. అలాగే 1st తారీఖుని ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, థర్డ్ ఎగ్జామ్ ఉంది, ఐఎమ్ టేకింగ్ ఎగ్జామ్. ఇవన్నీ జరిగిపోయిన పనులా కాదు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులా కాదు, ఫ్యూచర్లో చూడండి. ఫ్యూచర్లో నీ మనసంతా ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ప్రీఆక్యుపైడ్ విత్ దట్ నోషన్, అబ్బే రేపు ఈ పాటికి నేను ఆడేస్తూ ఉంటాను, రేపు నేను వెళ్తూ ఉంటాను రా, మీ అన్నయ్య 5 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు, మా అన్నయ్య రేపు వచ్చేస్తున్నాడు రా అంట, మా అన్నయ్య రేపు రాబోతాడు అనం, మా అన్నయ్య రేపు వచ్చేస్తున్నాడంటే మీ అన్నయ్య రావడం అనేదాన్ని నీ మనసులో ప్రీఆక్యుపై అయిపోయి, మా అన్నయ్య వచ్చేస్తున్నాడు రేపు వచ్చేస్తున్నాడు రా అంటే, మై బ్రదర్ ఈజ్ కమింగ్ టుమారో, మై బ్రదర్ ఈజ్ కమింగ్ టుమారో. ఇప్పుడు టుమారో తీసేస్ మై బ్రదర్ ఈజ్ కమింగ్ అంటే మా బ్రదర్ ఇప్పుడు వస్తున్నాడని. ఇక్కడ క్లూ ఏముంటుంది, టుమారో అంటే ఫ్యూచర్ క్లూ ఉండి కంటిన్యూస్ ఫామ్ ఉంటే రేపు ఈ పని డిసైడ్ అయిపోయిందని. ఐఎమ్ టేకింగ్ ఎగ్జామ్ ఆన్ 3rd జూలైని నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ మ్యాచ్ ఆన్ 2nd June. I'm going to gardening party on 30th. I'm going to my cousin's wedding on 28th. సో 28 నేను పెళ్ళికి వెళ్తున్నాను రా, 1వ తారీఖునేమో రావడానికి కుదరదు, 1వ తారీఖునేమో గార్డెన్ పార్టీకి వెళ్తున్నాను రా, రేపు మా అన్నయ్య వస్తున్నాడు రా, రావడానికి కుదరదు అంటే మీ అన్నయ్య ఇంకా వచ్చాడా రాలేదు, రాబోతున్నాడు. మా అన్నయ్య రాబోతున్నాడు అనేదాన్ని మా అన్నయ్య వస్తున్నాడు రా అంటే డిసైడ్ అయిపోయిన తర్వాత నీ మనసంతా దాంతో ఆక్యుపై అయిపోయి వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి ఫీలింగ్ అనమాట ఇది. సో ఇది ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని కాదు, కానీ డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యూచర్ని ఇప్పుడు నీ మనసంతా దాంతో ఆక్యుపై ఉంటుంది కాబట్టి దాన్ని కంటిన్యూస్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సేమ్ ఇలాగే తెలుగులో కూడా ఎక్స్ప్రెషన్ ఉంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు వరకు 3 సిచ్యువేషన్స్ చెప్పాం, ద డిసైడెడ్ ఫ్యూచర్. నెక్స్ట్, ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక అలవాటు ఉండొచ్చు, అతడు ఏదో ఒక పని చేయొచ్చు. అతడు చేసే పని ఇతరులు ఇష్టపడేటట్టుగా చేస్తే, అతను చేసే పనిలో ఉన్నటువంటి ఒక నైపుణ్యం ఉంటే అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆమె చాలా బాగా బొమ్మలేస్తుంది, షీ డ్రాస్ వెల్. దే మెయింటైన్ టైం, వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు. హీ పేస్ అటెన్షన్, అతను అటెన్షన్ పే చేస్తాడు. హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మనం మెచ్చుకునేటువంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తాం. అలా కాకుండా అతని బిహేవియర్తో మనం ఇరిటేట్ అయిపోతుంటాం. ఏంట్రా బాబు ఆవిడ ఎప్పుడు అలా షంటేస్తూ ఉంటుంది, ఎప్పుడు అలాగ ఎవరినో తిట్టుకుంటూనే ఉంటుంది రా బాబు, అలా షంటుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చెప్తాం, షీఈస్ కాన్స్టెంట్లీ నాగింగ్, అలాగ తిట్టుకుంటూనే ఉంటుంది, షంటేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారా అంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో చేసే ప్రక్రియని అక్కడ ఏమంటారు, ఇరిటేటింగ్ హ్యాబిట్ అనమాట. వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారా. చూడండి, హీ స్పీక్స్, అతను బాగా మాట్లాడతాడురా అన్నప్పుడు హీ స్పీక్స్ వెల్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అతడు జనరల్గా చేసేది. అలా కాకుండా వాళ్ళ పని వల్ల మనం డిస్టర్బ్ అవుతున్నాం, మనం ఇరిటేట్ అవుతున్నాం కాబట్టి అప్పుడు వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ క్వారలింగ్, వీళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అందుకు మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు అటెన్షన్ పే చేయవు, యు ఆర్ నాట్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆర్ అటెన్షన్. యు ఆర్ ఆల్వేస్ ఫర్గెటింగ్ బుక్స్, నువ్వు ఎప్పుడు బుక్ తెచ్చావంటే తేలేదు, నువ్వెప్పుడు పుస్తకాలు మర్చిపోతూ ఉంటావు.
చూడండి, తెలుగులో కూడా ఇంచుమించు అదే ఎక్స్ప్రెషన్. నువ్వెప్పుడు పుస్తకాలు మర్చిపోతూ ఉంటావు, వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఆడెప్పుడు ఆవిడెప్పుడు అలా తిట్టుకుంటూనే ఉంటుంది ఎవరినొకరిని. అంటే ఇది ఈ కంటిన్యూగా వాళ్ళు ఎప్పుడు ఆ హ్యాబిచువల్గా అది చేస్తూ ఉంటారు, దానివల్ల మనకి ఇన్కన్వీనియన్స్ వస్తుంది అని చెప్పినప్పుడు అది మనం కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తుంటాం. వాళ్ళ యొక్క పాజిటివ్ హ్యాబిట్ అనుకోండి, వాళ్ళు బాగా ఆడతాడు, హీ ప్లేస్ క్రికెట్ వెల్, హీ పేస్ అటెన్షన్, హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ, ఆమె బొమ్మలు బాగా వేస్తుంది, షీ సింగ్స్ సాంగ్స్ వెల్, ఆమె బాగా పాడుతుంది జనరల్గా. అలా కాకుండా ఆవిడ అందరినీ విసిపించేస్తూ ఉంటుంది, ఆవిడ అందరినీ షీ ఆల్వేస్ డిస్టర్బింగ్ అదర్స్, సో ఆవిడ ఎప్పుడు అలా తిట్టుకుంటూ ఉంటుంది అని ఇరిటేటివ్ హ్యాబిట్స్ కానీ ఇరిటేటింగ్ హ్యాబిట్స్ చెప్పినప్పుడు మనం కంటిన్యూస్ ఫామ్లో మనం చెప్తుంటాం. యు ఆర్ డ్రింకింగ్ టూ మచ్, నువ్వు ఎక్కువగా తాగేస్తున్నావురా అంటాం. ఆడు ఎప్పుడు తాగుతున్నాడు, ఈజ్ డ్రింకింగ్ టూ మచ్, ఆల్వేస్ డ్రింకింగ్, తాగుతూనే ఉంటాడు. ఈ ఆల్వేస్ క్రిటిసైజింగ్, ఎవరినో ఒకరిని అలాగా క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ ఏంటి, అవతల వ్యక్తికి ఇరిటేషన్ కలిగించేటటువంటి హ్యాబిట్స్. అవతల వ్యక్తికి ఇరిటేట్ అంటే కంటిన్యూస్గా వాడికి అది అలవాటైపోయి కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు. అదే పని చేయడం వల్ల అవతల వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంటుంది. ఆమె ఎప్పుడు అందరినీ తిడుతూ ఉంటాడు, షీ ఈజ్ ఆల్వేజ్ నాగింగ్, వాడు ఎప్పుడు అందరినీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, దానివల్ల అవతల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అలాగా ఇరిటేటివ్ హ్యాబిట్స్ చెప్పినప్పుడు మనం వాటిని కూడా కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తుంటాం. ఓకే, ద నెక్స్ట్ వన్, చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. సమాజం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదండి, అలా మారుతూ ఉంటుంది. అయితే సమాజంలో వచ్చే మార్పుల్ని కూడా మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్తుంటాం. పెట్రోల్ ధర రేజ్ అయిపోతుంది, పెట్రోల్ ప్రైస్ ఈజ్ రైజింగ్ ర్యాపిడ్లీ. అదేవిధంగా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది, ద క్రైమ్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ గెటింగ్ బెటర్, నీ పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. హర్ హెల్త్ ఈజ్ గెటింగ్ బెటర్, ఆమె హెల్త్ స్లోలీ రికవర్ అవుతుంది ఆవిడది. అలాగే కోవిడ్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ, ఇది ఇలా జరుగుతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, కోవిడ్ ఈజ్ స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ. సో ఇలాగా మనం చెప్పినప్పుడు దాన్ని కూడా కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తాం. ఇంకా ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ యూసేజ్ ఉన్నాయి, అవి మీకు ఎగ్జామ్లో రాకపోవచ్చు, అయినా ఒకటి రెండు చెప్తాను. సో నేను అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ చెప్పినప్పుడు అవి ఇంకా కవర్ చేస్తాను. చూడండి, ఇంకొక యూసేజ్ ఐఎమ్ గోయింగ్ టు అనేటువంటి యూసేజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, నువ్వు డిసైడ్ అయిపోయావు, దానికి కావలసినటువంటి అన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నావు, దానికి కావాల్సినవన్నీ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసేసావు. అలాగే ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్ అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు, ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయినాయి అనమాట. అలాగే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్, నేను ఇక్కడికి వచ్చి ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ టాపిక్ అంటే నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను కాబట్టి అప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఐఎమ్ గోయింగ్ టు బై ఎ బెంచ్ కార్ అంటే ఆల్రెడీ డబ్బులు రెడీ చేసుకున్నావు, నువ్వు రెడీ అయిపోయావు, రేపు ఎల్లుండి మంచి రోజు ముహూర్తం చూసి ఆస్పిషియస్ డే చూసి నువ్వు స్టార్ట్ చేస్తావు. నెక్స్ట్ అదేవిధంగా షీ ఈజ్ గోయింగ్ టు రిజైన్ ద జాబ్, ఎందుకంటే ఆవిడికి ఇంతకన్నా మంచి ఆఫర్ వచ్చింది, అందుకు ఆవిడ రేపు రిజైన్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ అలాగే ఐఎమ్ గోయింగ్ టు విజిట్ తాజ్ మహల్ విజిట్ చేస్తున్నాను నేను అంటే టికెట్ తీసుకున్నావు, రేపే ఢిల్లీ ట్రైన్ ఎక్కేస్తున్నావు, ఆగ్రా వెళ్ళిపోతున్నావు. అదేవిధంగా హీఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ పిక్చర్, అతడు త్వరలో పిక్చర్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు, పిక్చర్ కావాల్సిన హీరోలు హీరోయిన్లు మొత్తం అందరినీ బుక్ చేసుకున్నాడు, అంతా అయిపోతుంది, ఇంకా ముహూర్తం షాట్ రెడీ అవుతున్నాడు. అప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి నేను ఇంకా ఆ పని ఖచ్చితంగా చేసేస్తాను అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అనేటువంటిది వస్తుందంట. అప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో కొన్ని అడ్వాన్స్డ్ యూసేజ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి మీ ఎగ్జామ్లోకి పరిధిలోకి రాకపోవచ్చు, కానీ కొద్దిగా చెప్తున్నాను. అయితే నెక్స్ట్ నేను అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు ఈ యూసేజ్లన్నీ కూడా కవర్ చేస్తాను. చూడండి, హీఈస్ గోయింగ్ టు గార్లాండ్ ద మినిస్టర్, ఆయన మినిస్టర్కి దండేద్దాం అనుకున్నాడు, కానీ పోలీస్ ఆపేసాడు. బట్ ద పోలీస్ స్టాప్డ్ అంటాం మనం మామూలుగా, అని కూడా అనొచ్చు. బట్ ద పోలీస్ స్టాప్స్, ఇదొక యూసేజ్ అనమాట. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంటుంది.
అలాగే ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ద టెంపుల్ బట్ ద సెక్యూరిటీ గార్డ్ స్టాప్స్. బట్ ద సెక్యూరిటీ గార్డ్ స్టాప్డ్ అని అర్థం అనమాట. అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చినా అక్కడ జరిగిపోయిన దాన్నే సూచిస్తుంది. ఇదొక డిఫరెంట్ యూసెస్ అనమాట, అది గమనించండి. ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్. మధు ఈజ్ గోయింగ్ టు మీట్ ద మేనేజర్ బట్ ద ఆఫీస్ క్లోజెస్. ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద థింగ్. దిస్ ఈజ్ ఏ యూసెస్ అనమాట. ఇలాంటి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ యూసెస్ 1-2 ఉన్నాయి చెప్తాను. ఇది కాకుండా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ సెపరేట్గా చెప్పినప్పుడు అప్పుడు ఇంకా మరిన్ని యూసేజ్లు కవర్ చేస్తాను. బట్ కామన్గా మనం మాట్లాడుకునే ఇంగ్లీష్లో మామూలుగా మాట్లాడేసుకోవచ్చు, ఇలా కూడా మాట్లాడచ్చు, అదనమాట. మరొక అడ్వాన్స్డ్ యూసేజ్ ఉంది, అది ఐఎమ్ గెట్టింగ్ హిమ్ డిఫీటెడ్. అక్కడ దీని అర్థం ఏంటి? అతన్ని ఓడిపోయేటట్టుగా నేను చేస్తాను అని అర్థం. అలాగే ఐఎమ్ గెట్టింగ్ హిమ్ రియలైజ్డ్. అతడు రియలైజ్ అయ్యేటట్టుగా, అతన్ని రియలైజ్ అయ్యేటట్టుగా నేను చేస్తాను. ఐఎమ్ గెట్టింగ్ హిమ్ అండర్స్టూడ్. ఇక్కడ ఎప్పుడు కూడా V3 వస్తుంది. గెట్టింగ్ అని వచ్చినప్పుడు V3 వస్తుంది. V3 ఈజ్ రిలేటెడ్ టు గెట్టింగ్. ఇక్కడ V3 వస్తుంది, ఇది కూడా V3. ఐఎమ్ గెట్టింగ్ హిమ్ అండర్స్టూడ్. అతన్ని అర్థం అయ్యేటట్టుగా నేను చేస్తాను. అలాగే దాన్నే నేను చెయ్యబోతాను అని కూడా చెప్పచ్చు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ హిమ్ డిఫీటెడ్. అతన్ని ఓడిపోయేటట్టుగా నేను చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ హిమ్ రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తాను. ఇక్కడ గోయింగ్ టుతో వస్తుంది, ఇక్కడ ఐఆమ్ గెట్టింగ్తో వస్తుంది యూసేజ్. కానీ ఇక్కడ V3 ఎప్పుడు కూడా గెట్ వచ్చినప్పుడు V3 రావాలి. ఐఎమ్ గోయింగ్ టు గెట్ హిమ్ అండర్స్టూడ్, అర్థమయ్యేటట్టుగా చేస్తాను. ఇలాగా చెప్పొచ్చు, అలాగా చెప్పొచ్చు. అలాగే మేకింగ్తో వచ్చినప్పుడు మేకింగ్తో వచ్చినప్పుడు V1 రావాలి. ఐఆమ్ మేకింగ్ మై డాటర్ అండర్స్టాండ్. ఇక్కడ V1 అర్థమయ్యేటట్టుగా నేను చేస్తాను. ఐఎమ్ మేకింగ్ మై సన్ స్టడీ, చదివేటట్టుగా నేను చేస్తాను. V1 వచ్చింది. అలాగే నేను చదివేటట్టుగా చెయ్యబోతాను, చదివేటట్టుగా చేస్తున్నాను, చదివేటట్టుగా చెయ్యబోతున్నాను. ఇప్పుడు చేస్తున్నానంటే ఐఎమ్ మేకింగ్, చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ మై సన్ స్టడీ, చదివేటట్టుగా చేస్తున్నాను. అలాగే చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై డాటర్ అండర్స్టూడ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై డాటర్ అండర్స్టూడ్. మా డాటర్ నన్ను అర్థమయ్యేటట్టుగా చేయబోతున్నాను, నన్ను అర్థం చేసుకునేటట్టుగా చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై సన్ స్టడీ. మా అబ్బాయిని చదివేటట్టుగా నేను చేయబోతున్నాను. అలాగే మా అమ్మాయిని అర్థం చేసుకున్నట్టుగా నేను చేయబోతున్నాను అనేటువంటి అడ్వాన్స్ యూసేజ్లు కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్లో కంటిన్యూ అవుతున్న పని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన కళ్ళెదురుగుండా ఐ విట్నెస్, మన కళ్ళెదురుగుండా జరుగుతున్న పని ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్. అలాగే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా కొనసాగుతున్నప్పుడు జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ టైం, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్, షీ స్టడీయింగ్ MBBS అలా చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే సొసైటీలో జరుగుతున్న మార్పులు, ది ప్రైస్ ఆర్ గ్రోయింగ్ ఫాస్ట్, గ్రోయింగ్ హై, పెరిగిపోతున్నాయి. హీ ఈజ్ బికమింగ్ బెటర్, అదే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ స్పాయిల్ అయిపోతున్నాయి. అలా సమాజంలో జరిగే దాని గురించి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని క్లూ వర్డ్స్ మీకు ఇచ్చాం. ఆ క్లూ వర్డ్స్తోని వీటితో నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను. టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మరింత డీటెయిల్గా ఒక్కొక్క దానికి ఏ మార్కు మీరు ఎలా తెచ్చుకోవాలో, ఏ ఒక్క మార్కు కూడా టెట్లో కానీ డిఎస్సిలో కానీ పోలీస్ SI కానిస్టేబుల్ ఏ ఒక్క మార్కు కూడా పోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. టెస్ట్లు కండక్ట్ చేస్తాను. జాబ్ గ్యారంటీ టెస్ట్లను మేము కండక్ట్ చేస్తున్నాం. అవి ఫాలో అవ్వండి. డౌట్లు ఉంటే నన్ను అడగండి. డౌట్ల క్లాస్ కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.